తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే మనం చూస్తున్నాము, ఒక్కసారిగా దేశవ్యాప్తంగాను మన శ్రీకాకుళం జిల్లా మరోసారి అయితే ఈరోజు న్యూస్కి ఎక్కడం జరిగింది. అదేంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రతి ప్రజలకు కూడాను ఒక భరోసా, ఇక్కడ దాచిన ప్రతి రూపాయి కూడా సెక్యూరిటీ ఉంటుందని, అటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈరోజు 2 కోట్లకు పైగా జరిగినటువంటి స్కామ్ ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడాను కంటి మీద కుడుకు లేకుండా చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ స్కామ్ ఎలా బయటకు వచ్చింది, ఆ స్కామ్పై బాధితులకు ఇచ్చే భరోసా ఏంటి, ఇవన్నీ కూడాను తెలుసుకుందాం. మన సెంట్రల్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో మాట్లాడదాం. హరిబాబు గారితో నాతో పాటు రండి. సార్ నమస్తే అండి. సో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా మరోసారి మీడియాకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, అది మీ పోస్టల్ డిపార్ట్మెంట్ అవ్వడం. అసలు ఏం జరిగింది? సో దీనికి మేము కూడా చింతిస్తున్నాము. సో ఇచ్చాపురం సబ్ పోస్ట్ ఆఫీస్లో ఆన్లైన్ ద్వారా కొన్ని అకౌంట్స్ అనేది క్లోజ్ చేసి బయట ఉన్న వ్యక్తులు ఆ అమౌంట్ని వేరే బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము గత 10వ తారీఖు నుంచి కంప్లీట్గా ఎంక్వైరీ చేస్తున్నాము. సో ఆన్లైన్లో జరిగిన అన్ని రకాల అకౌంట్స్ సంబంధించిన క్లోజర్స్ కూడా చెక్ చేసాము. చెక్ చేసినంత వరకు మా ఎంక్వైరీలో దొరికినవి ఏంటంటే ఒక 30 కేవీపీ అకౌంట్స్, ఒక 2 టీడీ అకౌంట్స్, ఒక ఆర్డీ అకౌంట్ మాత్రమే ఇప్పటి వరకు ఆన్లైన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ మాన్యువల్ పాస్బుక్లతో పాటుగా మా దగ్గర ఉన్న ఆన్లైన్ డేటాను కూడా వెరిఫై చేస్తాము. సో వెరిఫికేషన్కి ఇచ్చాపురం సబ్ పోస్ట్ ఆఫీస్లో ఎవరికైతే వివిధ రకాల పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాస్బుక్లు తీసుకొచ్చి మేము ఫామ్ చేసిన టీం ద్వారా వెరిఫై చేసుకొని పాస్బుక్లు ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే అందరూ కూడా ఒకసారి వాళ్ళ పాస్బుక్లతో వెరిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే సుమారు ఎంత మొత్తం అయితే ఈరోజు ఈ స్కామ్ జరిగింది? సో యాజ్ ఆఫ్ నౌ జరిగినంత వరకు 2,78,00,000 జరిగింది. మిగతాది మేము పాస్బుక్లు మాన్యువల్ డేటా వెరిఫై చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే తెలియజేస్తాం. అంటే ఈ స్కామ్ అనేది ఆన్లైన్ ద్వారా జరిగిందంటారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైనా సరే ఆ క్యాష్ రూపంలో తీసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న సిబ్బంది ఎవరు క్యాష్ రూపంలో జరగలేదు. అంతా కూడా ఆన్లైన్లోనే అకౌంట్ క్లోజ్ అయ్యి అక్కడి నుంచి వివిధ రకాల బ్యాంకులు ట్రాన్స్ఫర్ అయ్యడం జరిగింది. సో అంతే తప్పించి మా ప్రస్తుతం జరిగిన ఎంక్వైరీల వరకు అక్కడైతే ఫిజికల్గా విత్డ్రాల్ ఏం జరగలేదు. ఇప్పుడు ఈ ఆన్లైన్ అంటున్నారు కదా, మరి ఇక్కడ కస్టమర్లకి ఎటువంటి ఆన్లైన్ నుంచి డబ్బులు తీసేటప్పుడు కస్టమర్లకి తెలియదా? అంటే వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ కానీ ఒక మెసేజ్ కానీ మీ డబ్బులు విత్డ్రా అయ్యాయని ఏమైనా తెలియదు? సో ఎవరైతే కస్టమర్లు వాళ్ళ యొక్క పాస్బుక్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటారో వాళ్ళు ప్రతిసారి డిపాజిట్ చేసినప్పుడు అలానే విత్డ్రాల్ చేసినప్పుడు ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. అలానే వాళ్ళకి సంబంధించిన అకౌంట్ మోడిఫికేషన్ అంటే వాళ్ళ అకౌంట్లో ఫోన్ నెంబర్ మార్చినా, పేరు మార్చినా, ఇంకేదైనా మార్చినా కూడా మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వెళ్తుంది. కానీ ఈ అకౌంట్లు గత ఇంచుమించుగా 7 సంవత్సరాల ముందు ఓపెన్ చేశారు. వాళ్ళందరూ కూడా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉన్నాయి మేము ఎంక్వైరీ చేసినంత వరకు. కానీ మేబీ వాళ్ళ మొబైల్ నెంబర్ మార్చుకోవడం కానీ ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళకి మెసేజ్ వెళ్ళిందా లేదనేది మేము కస్టమర్ని పిలిపించి కన్ఫర్మ్ చేసుకుంటాం. అంటే బేసిక్గా పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ఒక నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ది, ఇక్కడ ఏ రూపాయి కూడా పోదని. ఈరోజు ఇంట్లో డబ్బులు దాచుకుందామంటే దొంగ భయం అయిపోయింది. సో బ్యాంకుల్లో కూడా నమ్మకం లేక మీ పోస్టల్ డిపార్ట్మెంట్కి వచ్చారు. అదే కూడా ఇప్పుడు ఆ ఏరియాలో ఏంటంటే కొంతమంది బాధితులు కూడా ఏం చెప్తున్నారంటే కూతురు పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి, ఉద్యోగాల కోసమని కొంతమంది బయట దేశాల్లో కష్టపడి ఆ వచ్చింది పిల్లల పేరు మీద డిపాజిట్ చేశారు. వాళ్ళు ఈరోజు ఇక్కడ సొంత ఊర్లో డబ్బులు పోయాయని అక్కడ నుంచి బాధపడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే మీరు భరోసా? సో దయచేసి ఎవరైతే అకౌంట్లో ఆన్లైన్లో క్లోజ్ జరిగి అమౌంట్ అనేది జరిగిందో వాళ్ళు ఎవరు కూడా దయచేసి ఆధారపడొద్దు. పోస్టల్ డిపార్ట్మెంట్లో దాచుకున్న ప్రతి పైసా కూడా మేము వడ్డీతో సహా వెనక్కి ఇస్తాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. సో ఏదైతే అవకతవకలు జరిగే దాన్ని మేము ఎంక్వైరీ చేసి ఆ రికవరీని చేస్తాము. ఎవరి దగ్గర కూడా ఎవరైతే డబ్బులు తిన్నారో వాళ్ళు ఎవరిని మేము విడిచిపెట్టాం. సో దానికోసం మేము సిబిఐ కానీ ఈడీ అథారిటీస్ని కూడా అప్రోచ్ అవుతాము. దాని గురించి ఎవరు ఆధారపడొద్దు. మీరు ఏవైతే మీ పాస్బుక్ల ద్వారా మా దగ్గర అమౌంట్ డిపాజిట్ చేశారో వాటికి మేము 100% మీ అమౌంట్ మరియు వడ్డీతో వెనక్కి ఇస్తాము. దయచేసి మీరందరూ కూడా మా ఎవరైతే టీం ఎంక్వైరీ చేస్తుందో వాళ్ళకి సహకరించి మీ పాస్బుక్లు అలానే క్లెయిమ్ అప్లికేషన్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తే మేము ఆ క్లెయిమ్ మొత్తాన్ని ప్రాసెస్ చేస్తాం.
అదే ఇప్పుడు మీరు పాస్బుక్స్ ఇమ్మని అడుగుతున్నారు. అక్కడ కొంతమంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. వాళ్ళు సుమన్ టీవీకి ప్రత్యక్షంగా ఫోన్ చేసి వాళ్ళు బాధనైతే వెల్లడిస్తున్నారు. ఏమని అంటున్నారంటే, సార్ మాకు పాస్బుక్లు ఇచ్చేయమంటున్నారు. మా దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఆ పాస్బుక్లు. ఇప్పుడు అవి కూడా వాళ్ళకి దొంగ చేతికే తాళం ఇస్తే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. సో దొంగ కాదండి. ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తుంది మాత్రం పక్కాగా ఆఫీసర్స్ అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. దయచేసి మీరు పాస్బుక్ ఇవ్వండి, మీకు మేము దానికి సంబంధించి ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తాము. మీరు ఆ ఎక్నాలజ్మెంట్ మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. ఏ రోజైతే మీ క్లెయిమ్ సెటిల్ అవుతుందో ఆ రోజు మీరు ఆ ఎక్నాలజ్మెంట్ మాకు వెనక్కి ఇచ్చేస్తే మీ అమౌంట్ అనేది మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అదేవిధంగా ఒక్క ఇచ్చాపురమే అంటారా? ఇచ్చాపురంలోని అంటే చుట్టుపక్కల బ్రాంచ్లు కానీ, లేదంటే ఈ జిల్లాలోని ఇంకేమైనా బ్రాంచ్లోని కానీ ఇటువంటి అనుమానాలు ఏమైనా మీకు? సో ప్రస్తుతానికి మిగతా బ్రాంచ్లు ఎక్కడ కూడా మాకు ఏ విధమైన అనుమానం కలగలేదు. సో టెక్నికల్ డేటా అయితే మేము అంతా వెరిఫై చేయిస్తున్నాము. చుట్టుపక్కల ఉన్న అన్ని సబ్ పోస్ట్ ఆఫీసులు, అలానే డిస్టిక్లో ఉన్న అన్ని సబ్ పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఏదైతే ఆన్లైన్లో జరిగింది ఉందో దానికి తగ్గట్టుగా అన్ని సబ్ పోస్ట్ ఆఫీసులో కూడా డేటా వెరిఫై చేయిస్తున్నాము. మేము వెరిఫై చేసిన తర్వాత మాకున్న ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఏమీ లేదు అనుకుంటున్నాము. అయినా కూడా వెరిఫై చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఇది ఒక సినిమా తరహాలో జరిగినటువంటి ఒక మోసం. అది సినిమాలో మాత్రమే చూసాము, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలో. అదేవిధంగా ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ అయింది. అసలు ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి ఎందుకు వెళ్తున్నాయి, ఎటువంటి అనుమానాలు కానీ, అంటే ప్రీవియస్ ఏమైనా అంటే తప్పుడు పనులు చేసినటువంటి ఉద్యోగస్తులు కానీ మీరు ఏమైనా ఐడెంటిఫికేషన్ చేశారు? ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ఆన్లైన్ డేటా ప్రకారం ఆ చుట్టుపక్కల పనిచేసిన ఎంప్లాయీస్ ద్వారానే జరిగిందని మేము అనుకుంటున్నాము. ఆ డేటా కూడా బ్యాంకుల నుంచి అప్టైన్ చేస్తున్నాము. ఒకసారి బ్యాంక్ దగ్గర నుంచి మాకు డేటా వస్తే ఆ పేర్లు ఎవరెవరు ఉన్నదని తెలియజేస్తాం. చూశారు కదా. అయితే మొత్తానికి అంటే జరగరాని ఘోరం అయితే జరిగిపోయింది. బట్ ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఖచ్చితంగా ఖాతాదారులందరికి కూడాను పోస్టల్ డిపార్ట్మెంట్ మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ అని పోస్టల్ డిపార్ట్మెంట్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. ప్రతి ఒక్కరు కూడా మీరు దాచుకున్న డబ్బుని వడ్డీతో సహాను మీకు క్లెయిమ్ అయ్యే బాధ్యత మాదే తీసుకుంటున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ నష్టపోయినా సరే ప్రజలకు ఎటువంటి నష్టము, ఖాతాదారుకి ఎటువంటి నష్టం కూడా పోదని చెప్పేసి ఇప్పటికే భరోసా ఇస్తున్నారు. అయితే నేరస్తులు ఎంత పెద్దవారైనా సరే, వాళ్ళు ఎక్కడ దాగున్నా సరే ఖచ్చితంగా శిక్ష అర్హులకి అవుతారు. వాళ్ళపై తగినటువంటి చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఈడీ డిపార్ట్మెంట్ కానీ, లేదనుకుంటే సిబిఐ డిపార్ట్మెంట్ని కూడా మేము ఆశ్రయించాము. సో ఎప్పటికి కూడా వీళ్ళు వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఖచ్చితంగా నేరం చేయాలి అనుకునే వాళ్ళకి దడ పుట్టే విధంగాను మేము తీసుకునే పోయే చర్యలు అయితే ఉండబోతున్నాయంటూ అయితే వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగాను ఎవరు కూడా అధైర్యపడద్దు. మీ యొక్క ప్రతి ఒక్క రూపాయి కూడాను పోస్టల్ డిపార్ట్మెంట్ మీద నమ్మకము, అదేవిధంగా పెట్టుకునే డిపాజిట్ రెండింటికి మాది బాధ్యత, మాది భద్రత అంటూ ఇప్పటి కూడా అయితే భద్రత అయితే ఇస్తున్నారు. సో వేచి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.